అంటే ఇది ఒక ఆర్గానిక్ ప్రాసెస్. ఇది ఒక రోజులో నేను కూర్చోబెట్టంటే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆర్ ఎనీ పార్టీస్ కూడా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెకండ్ జనరేషన్ పొలిటికల్ పార్టీస్. చంద్రబాబు గారు మిగతా టీడీపీ అని గత 35-40 ఇయర్స్ నుంచి ఉన్న పార్టీస్. నేను వాళ్ళతోటి 2 సంవత్సరాలు వచ్చి కంపీట్ చేయడం అనే అవివేక ఆలోచన నాలో లేదు. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, ఎంత పాసిబిలిటీ అంతే చూస్తాను. కాకపోతే ఇది నాకైనా ఆలోచన విధానం ఉంది, నాకైనా ప్రణాళిక ఉంది, నేను దాని ప్రకారం వెళ్తున్నాను. అంటే నా సమస్య కూడా దీని పెద్ద సీక్రెట్గా ఏం లేవు. గతంలో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒకసారిగా వాటిని దెబ్బలు నాకు తగిలినాయి కాబట్టి నేను చూసుకొని కొంచెం జాగ్రత్తగా అడిగేస్తాను తప్ప అంతకుమించి ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టీ పెట్టాలి, దీన్ని ఓపెన్ అప్ చేయాలంటే దాన్ని నింపాలి కమిటీలతో అంటే నాకు చాలా కరెక్ట్గా ఒక వారం 10 రోజులు చేసేయగలను గతంలో ఉన్న అనుభవంతో లేదా నాకున్న కాంటాక్ట్స్. కానీ నేను ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, మార్చి 14 చెప్పాను, నేను ఒక 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను శ్రేయస్సు కోసం నేను కేటాయిస్తానని చెప్పి దానికోసమే పనిచేస్తాను. అందుకే నేను ఏంటంటే జాగ్రత్తగా ఆచితూచే మాట్లాడుతున్నాను, ఆలోచించే చేస్తున్నాను. అంతేగాని రాత్రికి రాత్రి నిర్మాణం జరిగిపోద్దని నేను అలాంటి పగటి కళ్ళగా నేను సాధ్యమైన ప్రజలకు ఏమేం చేయాలని చేస్తాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.